నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. తెలంగాణ గౌరవ స్పీకర్ గారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఫైనల్ తీర్పునిచ్చారు. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఆయన చాలా స్పష్టమైన తీర్పునిచ్చిండు. ఈ సమాజానికి ఒక బెంచ్ మార్క్, నీతి నిజాయితీలంటే ప్రతిరూపంగా గడ్డం ప్రసాద్ గారు నిలబడి ఒక అద్భుతమైన తీర్పును ఆయన ఈరోజు ఇచ్చిండు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నిన్నగాక మొన్న ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి అక్కడి నుంచి వైస్ చైర్మన్ పదవి తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేసే అధికారులు ఆగమేఘాల మీద ఆవిడ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవిని కూడా పీకేసి, ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉంటది, కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజాస్వామ్యం ఎట్లా వర్ధిల్లుతుంది అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. నిజమే, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలకు పోయి పదవులు తీసుకోవడం తప్పే. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఏమన్నా ఈ మధ్య ధృతరాష్ట్రుడిలాగా కళ్ళకి ఏమన్నా గంతలు కట్టుకున్నాడా? బేసిక్ గా సినిమాలలో మనం చూస్తుంటాం, న్యాయదేవత కళ్ళకు గంతలు కడతారు, న్యాయదేవకు చెవులు మాత్రం ఉంటే కండ్లు ఉండవని. మరి నాకు కండ్లు లేవట్టుంది, చెవులు లేవట్టుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆయన గౌరవపదమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు. అయినా కూడా దానం నాగేందర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఇంతకు మించిన సాక్ష్యం ఏమన్నా కావాలా? ఆయన కూడా మీడియా ముఖంగా అనేక సార్లు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పని గొప్పలు చెప్పిండు. అంటే ఈయన చెప్పిన మాటలు స్పీకర్ గడ్డం ప్రసాద్ వినిపించలేదా? ఆయన పోటీ చేసిన బీ ఫార్మ్ సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది కదా, అది ఆయన కంటికి కనిపించలేదా? కడియం శ్రీహరి ఆయన బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వరంగల్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఊరు తిరిగి అడుక్కున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కడియం శ్రీహరిని ఆయన బిడ్డని వెంట పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పని అడిగింది. అంటే ఇవేవి మన కళ్ళున్న కబోజీ గడ్డం ప్రసాద్ గారికి కనిపించలేదా? ఒక దళితుడికి శాసనసభ స్పీకర్ పదవిని నేను ఇచ్చినని చెప్పని రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తున్నాడు. కానీ ఆ దళితుడికి ఇచ్చిన స్వేచ్ఛ ఏంది? ఇదే గడ్డం ప్రసాద్ తాను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని చెప్పని ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. ఇదే గడ్డం ప్రసాద్ కళ్ళ ముందు అనేక ఆధారాలు ఉండగానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించలేదని తీర్పునిస్తాడు. ఈ రెండు పరస్పరంగా విరుద్ధమైన చర్యలు కదా. ఎట్లా నమ్మాలి గడ్డం ప్రసాద్ గారి మాటలు? ఓ దళితుడికి శాసనసభ స్పీకర్ గా అవకాశం వస్తే ఆ దళితుడు చరిత్రలో చరిత్రహీనుడుగానే మిగిలిపోవాలన్నా? ఈ కాంగ్రెస్ పార్టీ స్వార్థాల కోసం, ఈ రేవంత్ రెడ్డి రాజకీయ స్వార్థాల కోసం రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్న ఆ దళితుడికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు లేదా? ఒకవేళ గడ్డం ప్రసాద్ గారికే కాంగ్రెస్ పార్టీ ఆ స్వతంత్రత ఇచ్చి ఉంటే, రేవంత్ రెడ్డి ఆయనకు ఆ స్వతంత్రత ఇచ్చి ఉంటే, ఈరోజు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు పోటీ చేసి ఓడిపోయేటోళ్ళు కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ 10 మందిని మర్చిపోయేటోళ్ళు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులొద్దుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని గతంలో రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే కూని చేయాలని ప్రయత్నించారో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈరోజు గడ్డం ప్రసాద్ గారు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారనే చెప్పాలి.